ఎందుకు తమిళ సినిమాలు 1000 కోట్ల వైపు వెళ్ళట్లేదు? ఈ అనుమానం నిజంగానే చాలా మంది ఆడియన్స్ లో ఉంది. తెలుగు, కన్నడ, హిందీ సినిమాలకు సాధ్యమైన రికార్డ్ కాలీవుడ్ కు ఒక్కటే ఎందుకు సాధ్యం కావట్లేదు? సింగిల్ లాంగ్వేజ్ లో 400 కోట్లు కొడుతున్న సినిమాలు అన్ని భాషల్లో కలిపి 1000 కోట్లు ఎందుకు వసూలు చేయట్లేదని ఆరా తీస్తున్నారంతా. దానికి రీజన్ హిందీ మార్కెట్ లేకపోవడమే. తమిళ సినిమాలను కేవలం అక్కడి ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్నారు దర్శకులు. ఈ విమర్శలు చాలా రోజులుగా ఉన్నాయి. పొన్నియిన్ సెల్వన్ 1 and 2 కలిపి 700 కోట్లు వసూలు చేశాయి. కానీ ప్యూర్ తమిళ వాసనలున్నందుకే అక్కడ తప్ప ఏ చోట సినిమా ఆడలేదు. అలాగే విక్రమ్, లియో, జైలర్ లాంటి సినిమాలు 400 నుండి 500 కోట్ల మధ్యలోనే ఆగిపోయాయి. ఇన్నాళ్లకు కూలీ రూపంలో వాళ్లకు 1000 కోట్లు కొట్టే ఛాన్స్ వచ్చింది. రజనీకి తోడు అమీర్, నాగార్జున, ఉపేంద్ర ఉన్నారు. పైగా లోకేష్ కనకరాజ్ ఫామ్ అడ్వాంటేజ్ కానుంది. కూలీ కానీ 1000 కోట్లు మిస్ అయితే ఇక తమిళ వాళ్లకు అది అందని ద్రాక్షే. ఎందుకంటే విజయ్ పాలిటిక్స్ లోకి వెళ్లిపోయారు. అజిత్ స్లో అయ్యారు. కమల్ కు అంత మార్కెట్ లేదు. అందుకే కూలీ వాళ్లకు చివరి అవకాశం.